ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 48వ భాగం. ఈరోజు 48వ భాగంలో వృత్తాసుర సంహారం చేయటం వలన మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. క్రిందటిసారి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం పరమ వృద్ధుడైన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో ఒళ్ళంతా క్షయవ్యాధి కుష్ఠవ్యాధి చేత పుళ్ళు పడిపోయి నోటి వెంట నవరంధ్రాల వెంట పుల్లటి కంపు కొడుతుంటే ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణాలతో ఇంద్రుని కౌగలించుకోవటానికని వెంటబడింది. అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం అన్నమాట. అది బాధించటం కోసమని వెంటబడితే ఇంద్రుడు పరుగు పరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకి వెళ్ళినా విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఇంక దారి లేక ఇంద్రుడు ఈశాన్య దిక్కు బట్టి పరుగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మహత్యాపాతకం కూడా తరిమి రాలేకపోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామర పువ్వు గుండా తామర నాళంలోకి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. అక్కడ ఇంద్రుడు 1000 సంవత్సరాలున్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకొనకపోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచాన్ని శ్రీమన్నారాయణుని తపస్సుని ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు, ఈశ్వరాధనం చేస్తూ కూర్చున్నాడు. ఈ 1000 సంవత్సరాలు గడిచే లోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఏమిటి? అక్కడ ఇంద్ర పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిలోకి తాత్కాలికంగా అనేక యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి పుట్టింది. ఇంద్ర పదవి ఒకటి ఇచ్చి వదిలిపెడితే ఎలా? శచీదేవి కూడా నాది కావాలి కదా అన్నాడు. ప్రస్తుతం నేనే ఇంద్రుణ్ణి కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నువ్వు నా భార్యగా ఉండు అని శచీదేవికి వర్తమానం పంపటం మొదలుపెట్టాడు. ఆయన ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. లలితా సహస్రంలో అమ్మవారికి పులోమజార్చిత అని పేరుంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలిత పరాభట్టారిక అర్చింపబడుతూ ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్ర పదవి అందున్నాడు. ఈమె ఎందు ఏ దోషము లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనమిచ్చి, అమ్మా, దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోనూ ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని సప్తఋషులు మోస్తున్న పల్లకిలో రా, నీవు నాకు భర్తవు అవుదు గాని అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యా ఈ పని చేయనా అని ఉండదు. సప్తఋషులని పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు. బృహస్పతి తెలివితేటలు ఒట్టివే అవుతాయా? ఆ విధంగా నహుషుడు సప్తఋషులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నాడు. ఆయన మహాశక్తి సంపన్నుడు, పొట్టిగా ఉంటాడు. ఆయన అడుగులు గబగబా పట్టం లేదు. నహుషుడు లోపల నుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో సర్ప సర్ప నడు నడు అని ఆయన హుంకరించి డొక్కలో దూశాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి చేయకూడని పని చేస్తూ సప్తర్షుల మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని, అడుగులు వేయలేకపోతున్న వాడిని అయిన నన్ను సర్ప సర్ప అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండ చిరువై భూలోకంలో పడిపో అని శపించాడు. వెంటనే నహుషుడు కొండ చిలువై క్రింద పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్ర పదవి ఖాళీ అయింది కదా, మళ్ళీ ఇంద్రుని తీసుకురావాలి. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. 1000 సంవత్సరాలు తపించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుని తీసుకువచ్చి అశ్వమేధ యాగం చేయించారు. చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేశారు.
ఏది చేసినా భగవానుడే చెయ్యాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి నోచుకున్నాడు. బ్రహ్మహత్య పాతకం నివారణయై మరల వచ్చి ఇంద్ర పదవిలో కూర్చుని సంతోషంగా గురువుని సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇంద్ర పదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టాలు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు, మీ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కాదు. వారి పట్ల ఎప్పుడూ మర్యాదతో ప్రవర్తించటం, వారు చెప్పిన మాట వినటం అనే మంచి లక్షణాన్ని కలిగి ఉండాలి. దాని చేత మీరు ఉద్ధరింపబడతారు. ఇప్పుడు సప్తమ స్కందంలోకి వెళ్తున్నాం. ప్రహ్లాదోపాఖ్యానం. ఇది ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైన ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యాలు దాక్కుని ఉన్నాయి. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు ఇద్దరు సనక సనందుల పట్ల చేసిన అపచారం వలన శాప వశాన భూలోకంలో అసుర యోనిలో జన్మించి రాక్షసులై 3 జన్మలు ఎత్తిన తర్వాత మరల శ్రీమన్నారాయణుడు వాళ్ళని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యకశిపుడు అంటే కనపడ్డదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం క్రింద సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భంతో ఈ ఆఖ్యానాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు తల్లిగారైన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతాన్ని చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా, ఇలా వేదాంతాన్ని ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను తల్లిని చూసి సాక్షాత్ శ్రీమన్నారాయణతో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమ లోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాణి గురించి ఎవరైనా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలా కాలం ప్రజలను పరిపాలన చేసి అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకరోజు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చావు తప్పించుకుని దాక్కున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కొన్నాళ్ళు బ్రతికిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది ప్రపంచానికి అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు అని అడిగాడు యమధర్మరాజు గారు. పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టు మీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను, వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్దబెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిరా తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. అది మళ్ళీ ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు వంచేసి బుట్టలో పడేసుకుని తీసుకుని వెళ్ళిపోవటానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాల్లోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్త వంక చూస్తోంది. అప్పుడు భర్త అన్నాడు, మన ఇద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం, నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటాయి. నువ్వు లేని సంసారం ఎలా చెయ్యను అని ఆడపక్షి వంక చూస్తూ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరిచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దీన్ని కొట్టాడు. అది చచ్చిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బ్రతికే ఉంది.
కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఈ మాటలకు దితి హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకి బయలుదేరాడు. రాక్షసులు ఇంతటి జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది. అది అంతకు ముందు ఉన్నటువంటి సంస్కారం చేత అలా మాట్లాడుతున్నారు అని మనకి తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.